శాంతి. ఓం శాంతి. 22/7/26 मुरली। मीठे बच्चे, अब तुम्हें नई दुनिया में चलना है। यह दुख के दिन पूरे हो रहे हैं, इसलिए पुरानी बीती हुई बातों को भूल जाओ। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలో వెళ్ళాలి. ఈ దుఃఖం యొక్క రోజులు పూర్తి కావస్తున్నాయి కాబట్టి పాతవి జరిగిపోయిన విషయాల్ని మర్చిపోండి అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త ప్రపంచంలో వెళ్ళాలి కాబట్టి దుఃఖం యొక్క రోజులు పూర్తయిపోతున్నాయి అంటున్నారు బాబా. దుఃఖం యొక్క రోజులు పూర్తయిపోతున్నాయి. ఇంకా దుఃఖం యొక్క రోజులు పూర్తి అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ అవన్నీ తలుచుకొని దుఃఖపడచ్చా? మళ్ళీ ఇంకా అవన్నీ దుఃఖపడకండి. ఇంకా పాత ప్రపంచమే సమాప్తం అయిపోతుంది కాబట్టి అన్నీ మర్చిపోండి అంటున్నారు బాబా. దుఃఖాన్ని ఇచ్చే విషయాలు, పాత ప్రపంచ విషయాలు అన్నీ మర్చిపోండి. ప్రశ్న హే, తుమ్ కర్మయోగి బచ్చం కో కౌన్ సా అభ్యాస్ నిరంతర్ కర్నా హే. కర్మయోగి పిల్లలైన మీరు నిరంతరము ఏ అభ్యాసము చేయాలి అంటున్నారు. ఆన్సర్, అభి అభి శరీర నిర్వహార్థ దేహమే ఆయే, అభి అభి దేహి అభిమాని. ఇప్పుడిప్పుడే శరీర నిర్వహణ కోసము దేహంలోకి రావాలి. మళ్ళీ ఇప్పుడిప్పుడే దేహి అభిమానిగా అయిపోవాలి, అంటే ఆత్మాభిమానిగా అయిపోవాలి. దేహకి స్మృతి బిగర్ కర్మతో హోనహి సక్తా. దేహం యొక్క స్మృతి లేకుండా కర్మ చేయడం కుదరదు కదా. అందుకని ఏం అభ్యాసం చేయాలి? కర్మ చేసేటప్పుడు దేహంలో వచ్చి ఈ శరీరం ద్వారా కర్మ చేస్తున్నాను. కర్మ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆత్మగా దేహి అభిమానిగా అయిపోండి అంటున్నారు బాబా. ఇది మాటి మాటికి కర్మయోగి పిల్లలు చేయాలి. ఇలాంటి అభ్యాసము మీరు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యలేరు అంటున్నారు బాబా. ఎందుకంటే అసలు వాళ్ళకి ఆత్మే తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, నేనునే తెలియదు. ఇంకా చేయగలుగుతారా? చేయలేరు కదా. అందుకని మీరు తప్ప ఎవరు చేయలేరు అంటున్నారు. గీత హే, జాగ్ సజనియా జాగ్, మేల్కొనండి ప్రియురాళ్ళు మేల్కొనండి అని. ఓం శాంతి. ఓం శాంతి. रूहानी बाप कहते हैं, मीठे मीठे रूहों ने अथवा बच्चों ने यह गीत सुना. रूहानी బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన ఆత్మలు పిల్లలు పాట విన్నారు కదా అంటున్నారు. ఇవి జ్ఞానం యొక్క పాటలు అంటున్నారు బాబా. అంటే మేల్కొనండి ప్రియురాళ్ళు మేల్కొనండి, నవయుగం రాబోతున్నది అని ఆత్మల్ని మేలుకొల్పుతున్నట్టుంది కదా. అందుకని బాబా అంటున్నారు, ఇవి జ్ఞానం యొక్క పాటలు. ఇప్పుడు మీరు మేల్కొని ఉన్నారా, నిద్రపోతున్నారా? బాబా అంటున్నారు, ఇప్పుడు ఆత్మ జాగృతిలో ఉన్నారా, దేహాభిమానంలో ఉన్నారా? ఆత్మాభిమానిగా ఉంటే మేల్కొన్నట్టు, దేహాభిమానంలో ఉంటే నిద్రపోతున్నట్టు అనమాట. కాబట్టి డ్రామాకే రాస్కో భీ అభీ తుమ్ జాన్తే హో. డ్రామా రహస్యం కూడా ఇప్పుడు మీకు తెలిసింది కదా అంటున్నారు. భక్తి మార్కేతో కౌతుక్ దేఖ్ లియా హై నా, जो कुछ बीता वह तुम्हारी बुद्धि में है. अपने बीते हुए 84 जन्मों की हिस्ट्री को जानते हो. बाप ने 84 जन्मों की कहानी सुनाई है. జరిగిందేదో జరుగుతూనే ఉంది, జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా 84 జన్మలు ఈ ఆటంతా చూస్తున్నారు. హిస్టరీ కూడా మీకు తెలుసు. మరి బాబా కూడా 84 జన్మల కథ అనేది చెప్పారు. ఇవన్నీ కొత్త ప్రపంచం కోసము కొత్త విషయాలు. కానీ బాబా ద్వారా ఏం వింటున్నారు? కొత్త విషయాలు వింటున్నారు. బాబ్ బచ్చోं को धीरज देते हैं, बच्चे अब नई दुनिया में चलना है. బాబా పిల్లలకు మరి ఓర్పు పట్టమని చెప్తున్నారనమాట. పిల్లలు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఇవాళ ఏం చెప్పారు బాబా? పాత విషయాలు మర్చిపోవాలి. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పాత విషయాలు మర్చిపోవాలి అంటున్నారు బాబా. नई दुनिया में चलना है तो पुरानी बातों को भूल जाए. वेद शास्त्र जो भी भक्ति मार्ग की सामग्री है सब खत्म होनी है. వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా భక్తిలో రాసినటువంటివి, అవి కూడా మర్చిపోవాలి అంటున్నారు. ఏదైతే చిహ్నాలు అనేవి కూడా ఇంకా కొత్త ప్రపంచంలో భక్తి యొక్క చిహ్నాలు కూడా ఉండవు. అక్కడ భక్తి ఫలము లభించేసింది కదా. అంటే భక్తి చేశారు, జ్ఞానం లభించింది, జ్ఞానంతో సద్గతి పొందేశారు. మళ్ళీ భక్తి చిహ్నాలు అవసరమా? అవసరం లేదు. భక్తులకు బాబా వచ్చి ఫలాన్ని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బాబా అంటున్నారు,
बच्चों ने जाना बाप कैसे आकर भक्ति का फल देते हैं. ఎలా ఇస్తారు భగవంతుడు పరంధామం నుండి వచ్చి పరమాత్ముడు భక్తి ఫలము ఎలా ఇస్తారు మీకు అర్థమైంది కదా. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారికే మరి ఇప్పుడు జ్ఞానము లభిస్తుంది. ద్వాపరయుగం నుండి భక్తి చేశారనమాట. భక్తి పూర్తయింది, జ్ఞానం లభించింది, మళ్ళీ జ్ఞానంలో పురుషార్థం చేస్తారు, మళ్ళీ ప్రారంధం పొందుతారు. అదే ద్వాపరయుగం నుండి భక్తి చేయని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా భక్తి చేసుకుంటూనే ఉంటారనమాట, పూర్తి అవ్వలేరు కదా. బాబా అంటున్నారు జ్ఞానం యొక్క పురుషార్థం కూడా మరి ఫస్ట్ నుండి భక్తి చేసిన వాళ్ళే మరి ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటారో పూర్తిగా భక్తి మర్చిపోయి జ్ఞానంలో పురుషార్థం చేస్తారు. ఎందుకంటే భగవంతుడు లభించిన తర్వాత మళ్ళీ భక్తి చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి, అంటే శ్రీమతం పైన నడవాలి. అందరికంటే ఎక్కువ ఎవరు చేశారు? మీరే చేశారు అంటున్నారు బాబా. మరి మీరే ఈ జ్ఞానాన్ని వింటున్నారు. తప్పకుండా మీరే జ్ఞానంలో తీక్షణంగా వెళ్ళేవారు. లక్ష్మీనారాయణులు మరి ఉన్నతమైన పదవి ఎలా పొందారు? జ్ఞానము యోగం కోసము మరి ఇక్కడ పురుషార్థం చేస్తున్నారు. జ్ఞాన యోగాల యొక్క పురుషార్థం. మీరు పురుషార్థం చేయాలి అంటే దేహీ అభిమానిగా ఉండాలి. నేను ఆత్మను దేహాన్ని ధరించాను. దేహీని అంటే దేహాన్ని ధరించిన ఆత్మ. దేహి అంటే ఏంటి? దేహాన్ని ధరించిన, దేహాన్ని నడిపిస్తున్న, దేహం కాదు దేహీని అని. देहदारी भी हो अभिमानी हो रहना है तो फिर देहदारी भी होना है. कर्म करते हुए बाप को याद करना है. దేహధారిగా కూడా అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అంటే దేహంతో పని చేయించాలి కదా. మరి అలాగే కర్మ చేస్తూ బాబా జ్ఞాపకంలో ఉండి కర్మ చేయాలి. ఎందుకంటే దేహం లేకుండా కర్మ చేయడం కుదరదు కాబట్టి. అందుకని ఏం చేయాలి? బాబాని జ్ఞాపకం చేయాలి. దేహీగా ఉండి బాబాని జ్ఞాపకం చేయాలి. ఏ పని చేస్తున్నా నేను ఆత్మను ఈ శరీరంతో చేస్తున్నాను అనే స్థితిలో ఉండి చేయాలి. కర్మ అయితే చేయాల్సిందే. బాబా జ్ఞాపకంలోనే చాలా మజా వస్తుంది. ఉఠతే బైఠతే చల్తే ఫిర్తే బాప్కో యాద్ కరో. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ బాబాని జ్ఞాపకం చేయాలి అంటున్నాడు. బాబాని జ్ఞాపకం చేస్తే పొట్టకు భోజనం ఎలా మరి? అది కూడా సంపాదించుకోవాలి, వండుకోవాలి. అది కూడా ఎలా వండుకోవాలి? దేహీ అభిమానిగా అయి వండుకోవాలి. దేహీ అభిమాని ఈ समय तुम बच्चों के सिवाय कोई भी नहीं. దేహీ అభిమాని మీరు తప్ప ఇంకెవ్వరు లేరు. ఈ సమయంలో పిల్లలు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు దేహీ అభిమానిగా ఉండలేరు అంటున్నారు. భల్ అప్నే కో ఆత్మ భీ సమझे परंतु परमात्मा का परिचय नहीं. నేను ఆత్మను అని కొందరు అనుకుంటారు. ఆత్మ గురించి తెలిసినా తెలియపోయినా ఎలా ఉంటుంది, ఎన్ని జన్మలు తీసుకుంటుంది అనుభూతి. నేను ఆత్మను అనే అనుభూతిలో లేకపోయినా ఆత్మ, మనం ఒక ఆత్మ అని కొందరు అనుకుంటారనమాట. దేహం కాదు మనము, ఆత్మ ఎప్పటికైనా వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ పరమాత్మ పరిచయం మాత్రం వాళ్ళకి లేదు అంటున్నారు. కొందరు అనుకుంటారు కూడా ఆత్మ అవినాశిగా ఉంటుంది, శరీరము వినాశి. కానీ బాబా అంటున్నారు అలా అనుకున్నంత మాత్రాన వికర్మలు వినాశనం అయిపోతాయా? బాబాని జ్ఞాపకం చెయ్యాలి. బాబాని జ్ఞాపకం చేయకుండా వికర్మలు వినాశనం అవ్వవు. ఆత్మ గురించే పుణ్యాత్మలు వీళ్ళు, పతితాత్మలు వీళ్ళు, పావనాత్మలు వీళ్ళు. ఆత్మ గురించే అంటారు. ఆత్మ అంటుంది ఇది నా శరీరము. ఇవన్నీ కామన్ విషయాలు. ముఖ్యమైన విషయం బాబా చెప్పేది పిల్లలు ఆత్మస్థితిలో ఉండి నన్ను జ్ఞాపకం చేయండి. శరీర నిర్వహణార్థం దేహాభిమానంలో వచ్చిన, అంటే దేహాన్ని ధరించిన, దేహం వేరు నేను వేరు, ఈ దేహానికి తినిపిస్తున్నాను కాబట్టి ఇలా భావించాలి. ఏమనుకోవాలంట? బాబాకు తినిపిస్తున్నాను, బాబాకు తినిపిస్తున్నాను అనుకుంటారు కదా. అట్లాగే దేహానికి తినిపిస్తున్నాను అంటే పూర్తిగా నేను వేరు, ఈ దేహం వేరు. దేహ బిగర్తో కుచ్ నహీ కర్ సక్తే. ఈ దేహం మళ్ళీ బాబా సేవ చేయడానికి ఈ దేహం కావాలి. నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేసుకోవాలంటే మళ్ళీ దేహం కావాలి. దేహం లేకపోతే మళ్ళీ ఏ కర్మ పుణ్యకర్మ కూడా చేయలేరు కదా. ప్రతి జన్మలో శరీర నిర్వహణ చేసుకుంటూ వచ్చారు, కర్మలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు బాబా అంటారు ఒక్క పరమాత్మ ప్రియుడితో బుద్ధియోగం జోడించాలి. పూరా పతా నహీ హేనా. మనుషులు ఎవరికి కూడా పరమాత్ముడు ఎవరో పూర్తిగా తెలియదు.
వారసత్వం ఇచ్చేవారు తెలియదు, జ్ఞాపకంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ విషయాలు ఎవరూ చెప్పలేరు, బాబానే చెప్తారు. తుమ్ బచ్చే అభీ నయీ బాతే సున్తే హో. మీరు కొత్త విషయాలు వింటున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారి మీకు లభించింది. ఇంటికి వెళ్ళాలి, రాజధానిలో కూడా రావాలి. బాబా నయా మకాన్ బనాతే హే తో జరూర్ దిల్ హోగి నా ఉస్మే జాకర్ బైఠే. బాబా కొత్త ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి సత్యుగం అనే కొత్త ఇంట్లోకి వెళ్ళాలి, నా కోసమే బాబా స్థాపన చేస్తున్నారు అని మీ మనసులో రావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు దారి లభించింది. ఇంకా ఎవరికి కూడా అసలైన దారి తెలియదు, గమ్యమే చేరుకోలేరు. దారి తెలియదు, గమ్యము తెలియదు. కితనే భీ యజ్ఞ తప్ ఆది కర్తే హై మాథా ఫోడ్తే रहते हैं సద్గతి కో పా నహీ సక్తే. ఎన్ని యజ్ఞాలు తపస్సులు చేస్తూ ఉంటారు, ఎంత తలకాయ కొట్టుకుంటూ ఉంటారు, కానీ సద్గతి అనేది ఎవరికి లభించదు అంటున్నారు బాబా. ఎన్ని యజ్ఞాలు చేస్తే లభిస్తుందా, లేకపోతే తపస్సు చేస్తే లభిస్తుందా సద్గతి? ఏమీ లభించదు. ఇస్ దునియా సే ఉస్ దునియా మే జా నహీ సక్తే. ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్ళలేరు కదా. యహ భీ సమజ్నా చాహియే. ఇక్కడ యజ్ఞయాగాలు జపతపాలతో వెళ్ళలేరు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో అయితే లక్షల సంవత్సరాలు చెప్పేశారు, మనుషుల బుద్ధి అనేది పనిచేయడం మానేసింది అంటున్నారు బాబా. ఎందుకంటే దానిలో లోతుగా వెళ్తే ఏమీ సత్యం లేదు అని దీంట్లో అని వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకదాంతో ఒకటి కలవదు, విరుద్ధంగా ఉంటాయి, అసలు ఏంటిది అనేది ఎవరికి తెలియదు. మళ్ళీ ఏదన్నా ఇదేంటిది, ఇది కలవలేదు కదా, ఇది అది కదా అంటే ఏదో చెప్పేస్తారు. అసలు ఏమీ అర్థం కాకుండా అలాగే భక్తి చేసుకుంటూ ఉంటారన్నమాట. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారు కదా. तो आदि सनातन देवी देवता धर्म वाले थे. देवी देवता धर्म बहुत सुख देने वाला है. మీరే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేది. భారతదేశం అంతా సుఖీగా ఇంకెవరు లేరు. స్వర్గంలో అయితే ఇంకా వేరే ధర్మాలే ఉండవు. తుమ్హారే చేసా సుఖ కోయి కో హో నా సకే. మీలాంటి సుఖం ఎవరు పొందలేరు కదా. కితనా భీ ప్రయత్న కరే, ధన్ ఖర్చా కరే, ఫిర్ భీ స్వర్గమే జో సుఖ హే వహ మిల్ నా సకే. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా స్వర్గం లాంటి సుఖమైతే ఇక్కడ పొందడం కుదరదు అంటున్నారు బాబా. ఎవరైనా బోలెడంతా డబ్బు ఉంది నా దగ్గర, అదంతా నేను ఖర్చు పెడతాను, స్వర్గం ఇక్కడే తయారు చేసుకుంటాను అంటే కుదురుద్దా? అలాంటి సుఖము ఇక్కడ పొందడానికి కుదరదు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఉంటే వెల్త్ ఉండదు, వెల్త్ ఉంటే హెల్త్ ఉండదు. కిస్కో వెల్త్ హోగి తో హెల్త్ నహీ హోగి తో యహ్ హై దుఃఖ కీ దునియా. ఏదో ఒక దుఃఖం ఆత్మకి అనుభవం అవుతూనే ఉంటుంది. దుఃఖ ప్రపంచంలో దుఃఖం రాకుండా ఉండడం కుదురుతుందా? సుఖ ప్రపంచంలో దుఃఖం రాకుండా ఉండడం కుదురుతుంది, కానీ దుఃఖ ప్రపంచంలో దుఃఖం రాకుండా ఉండడం కుదురుతుందా? కుదరదు అంటున్నారు బాబా. ఇప్పుడు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది, మీ ఆత్మ జాగృతి కలిగింది. మొత్తం ప్రపంచం చరిత్ర భూగోళం అన్నీ తెలుసుకుంటున్నారు. ఎవరి ద్వారా? బాబా ద్వారా. బాబాని ఏమంటారు? జానీ జానన్ హార్, అన్నీ తెలిసిన వారు, సర్వజ్ఞాత అంటారు కదా. అంటే ఏం తెలుసు అంటే మనసులో ఉన్నాయి తెలుసుకుంటారు అనుకుంటారు, కాదు. సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు. మొత్తం జ్ఞానమంతా భగవంతుడిలో ఉంటుంది. కాబట్టి భగవంతుడు అంటే ఎవరు, ఏం అర్థం చేయిస్తారు? यह कहाँ तक पवित्र रहते हैं तो कहाँ तक बाबा को याद करते, तो मैं हर एक का यह ख्याल क्यों बैठ करूँ. हम तो रास्ता बताते हैं कि तुम आत्माओं को अपने परमपिता परमात्मा को याद करना है. వీళ్ళు ఎంతసేపు యోగం చేస్తున్నారు, వీళ్ళు ఏమేమి ఆలోచిస్తున్నారు, అవన్నీ చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నారా ఏంటి అంటున్నారు. మీరేం ఆలోచిస్తున్నారో బాబాకి ఏమీ అవసరంలా. లేకపోతే రోజంతా బాబా మన ధ్యాసలో ఉంటారేంటి బాబా? పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, నాకు అలాంటివి ఏమీ అవసరం లేదు. కానీ ఏమంటారు, భగవంతుడికి మన మనసులో ఉన్నవన్నీ తెలుస్తూ ఉంటాయి అంటారన్న బాబా. అంటున్నారు అసలు తెలుసుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు అంటున్నారు బాబా. వీళ్ళు పవిత్రంగా ఉంటున్నారా లేదా, వీళ్ళు జ్ఞాపకం చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూర్చొని ఆలోచిస్తానే ఏంటి నేను అంటున్నారు బాబా. కాబట్టి ఒక్కొక్కరి గురించి ఆలోచించే అవసరమే లేదు. నేను దారి చూపిస్తాను, ఇలా చెయ్యండి పిల్లలు అని చెప్తాను. చేయాల్సిన బాధ్యత పిల్లలదే, అటెన్షన్ ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలదే. పరంపిత పరమాత్మని జ్ఞాపకం చేయాలి, సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉండాలి, బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. దేహీ అభిమానిగా తప్పకుండా ఉండాలి. దేహాభిమానిగా అవ్వడం కారణంగానే
దుర్గతి అనేది పొందారు. బాబాని జ్ఞాపకం చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా కావాలి. స్వదర్శన చక్రధారులు కూడా మీరే. స్వదర్శన చక్రం రోజంతా తిప్పాల్సింది మీరే అంటున్నారు బాబా. దేవతలకి శంఖధ్వని చేసే అవసరం లేదు. జ్ఞానం అందరికీ అర్థం చేయించే అవసరం ఉందా? దేవతలకి లేదు. అలాగే చక్రం తిప్పే అవసరం ఉందా? లేదు. చక్రం వేసి అసుర సంహారం చేయాల్సింది ఎవరు? మీరే అంటున్నారు బాబా. రోజు చక్రం వేసి అసుర సంహారం చేస్తున్నారా? చేయట్లేదా? బాబా అంటున్నారు జ్ఞాన శంఖం ఎవరిది? బ్రాహ్మణుల అలంకారము. చక్రం ఎవరిది? బ్రాహ్మణులది అంటున్నారు బాబా. సిక్కులు కూడా చూడండి, కొందరు శంఖం ఊదుతూ ఉంటారనమాట. కొందరు భక్తిలో ఏం చేస్తారు? శంఖం ఊదుతూ ఉంటారు. సిక్కులు కూడా ఏం చేస్తూ ఉంటారంట? శంఖం ఊదుతూ ఉంటారు అంటున్నారు బాబా. तो बड़ी सभा में लाउड स्पीकर लगाते हो तो तुमको तो यहाँ लाउड स्पीकर लगाने की दरकार भी नहीं है. భక్తి చేయడం అంటే ఎంతో లౌడ్ స్పీకర్లో ఒకటే పాటలు పాడడము, వాయిద్యాలు వాయించడము ఇలా చేస్తూ ఉంటారనమాట. బాబా అంటున్నారు చాలామంది ఉంటేనే ఇక్కడ లౌడ్ స్పీకర్ పెట్టబడుతుంది, లేకపోతే అసలు అది కూడా అక్కర్లేదు బాబాకి అంటున్నారు బాబా. జ్ఞానంలో అవసరం అనేది లేదు. టీచర్ చదివిస్తున్నారు. ఇక్కడ బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. బాబా అంటారు నేను సర్వశక్తివంతుణ్ణి. మరి दूर दूर तक सुनने में आए तो वह भी आगे चल काम में आएगी. तुमको सुनाना यह तो मौत सामने खड़ा है. ఇంకా కొంచెం పిల్లలు పెరిగే కొద్దీ ఇవి కూడా అవసరం అవుతాయి. బాబా అంటారు పిల్లలు మృత్యువు ఎదురుగా ఉంది, మహాభారత యుద్ధం ఎదురుగా ఉన్నది, మహాభారత వినాశనం అనేది జరిగేదే ఉన్నది. అక్కడ వినాశనం యుద్ధం జరిగాక అంతా చనిపోయారు అంటారు. పాండవులు ఏమయ్యారంటే లాస్ట్కి కరిగిపోయారు అంట. ఇంత కష్టపడి యుద్ధం చేయించింది దానికోసమే ఏంటి? బాబా అంటున్నారు వినాశనం అయితే అవుతుంది, కానీ భారతఖండం ఏమవుతుంది? మళ్ళీ స్వర్గం అవుతుంది, ఖాళీ అవుతుంది ఫస్ట్. కానీ అవినాశీ ఖండం కదా, పూర్తిగా ఖాళీ అయిపోదు. కొద్దిమంది మిగిలి ఉంటారు, మళ్ళీ సత్యుగం వస్తుంది. వినాశనం వేరు, ప్రళయం వేరు. ప్రళయం రాదు, వినాశనం వస్తుంది. ఎంత? కొంతవరకు, మొత్తం అంతా సమాప్తమయ్యే వరకు వస్తుంది. అవినాశీ హేనా తో ఉన్కా బర్త్ ప్లేస్ బి అవినాశీ హే. భారతదేశం భగవంతుడు ఎలా అవినాశీనో భగవంతుని అవతరించే భూమి కూడా అవినాశి. మరి పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. సర్వుల సద్గతి దాకా సుఖము శాంతి ఇచ్చేటువంటి సుఖశాంతికర్త బాబా వచ్చారు. శాంతి కావాలి అని ఆత్మ అడుగుతూ ఉంటుంది కదా. అసలు శాంతిధామమే ఇల్లు మీది అంటున్నారు బాబా. ఇల్లు మరి పిల్లలు మర్చిపోయారు. బాబా వచ్చి కదా అన్నీ పరిచయం ఇస్తున్నారు. విదేశాల్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ జన్మభూమిలోకి తీసుకొస్తూ ఉంటారు. అలాగే భారతదేశంలో సర్వుల సద్గతి దాత దుఃఖాల నుండి విముక్తి చేసేటువంటి పరమాత్ముడు అవతరిస్తారు. బర్త్ ప్లేస్ శివబాబా యొక్క బర్త్ ప్లేస్ అని తెలిస్తే భారతదేశానికి ఎంతో గౌరవం ఉంటుంది. ఏక్ హీ శివ్ కే ఊపర్ ఆకర్ ఫూల్ చఢాయే తో అబ్ తో కితనో కే ఊపర్ ఫూల్ చఢాతే రహతే హై. అసలు అర్థమైతే ఒక్క శివబాబాకే పూజించేవారు, ఒక్క శివబాబా పైనే పూలు వేసేవారు. కానీ ఇప్పుడు ఎంతోమంది మీద పూలు వేస్తున్నారు. అందరికీ సుఖము శాంతి ఇచ్చేవారు. అలాంటి పరమాత్ముడి పేరు గుర్తులు కూడా మాయించేసేసేటట్లుగా అయిపోయింది. మర్చిపోయారు పూర్తిగా. వారసత్వం ఏం తీసుకుంటున్నాం. ఇప్పుడు మీకైతే తెలుసు పురుషార్థం ఏం చేస్తున్నాము. దుఃఖహర్త సుఖకర్త. బాబా యొక్క పేరే దుఃఖహర్త సుఖకర్త. అంటే దుఃఖాల నుండి విడిపించేవారు, శాంతిధామం తీసుకువెళ్ళేవారు. శాంతిధామం సుఖధామానికి, సుఖధామంలో సుఖం ఉంటుంది. శాంతిధామం వేరు, సుఖధామం వేరు. యహతో హైహి దుఃఖధామం. మరి ఇదేమో దుఃఖధామం అంటారు. అయితే దుఃఖధామం అయ్యాక సుఖధామం వస్తుంది, సుఖధామం అయ్యాక దుఃఖధామం వస్తుంది. కానీ శాంతిధామం ప్లేసే వేరు. కాబట్టి ఈ సమయంలో మనుషులు దుఃఖాలు ఉన్నాయి కదా. కాబట్టి బాబా అంటారు పిల్లలు మీకు తెలుసు మేము ఇలాంటి సుఖంలో వెళ్తున్నాము. మళ్ళీ 21 జన్మలు దుఃఖం పేరు కూడా మాకు తెలియదు. దాని పేరే సుఖధామము. ఎంత మధురమైన పేరు. బాబా అంటారు మీకు ఏమీ కష్టమే లేదు. కేవలం బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానమంతా బాబా ఇస్తున్నారు. సత్యుగంలో ఆత్మకా జ్ఞాన హై. హమ్ ఆత్మ యహ శరీర్ చోడ్ దూసరా జన్మ లేంగే. సత్యుగంలో ఆత్మను అని మాత్రమే గుర్తుంటుంది. నేను ఒక ఆత్మని, ఈ శరీరం వదిలి మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాను, అది కూడా గుర్తుంటుంది. ఇంకొక జన్మ తీసుకుంటాను, ఇంకొక శరీరం తీసుకుంటాను, ఇలా గుర్తుంటుంది. కాబట్టి వారిని ఏమంటారు? ఆత్మాభిమాని అంటారు. ఇది రుహానీ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఇంకెవరు ఇవ్వలేరు. రుహానీ బాబా తప్ప ఎవరు ఇవ్వలేరు. అది కూడా 5000 సంవత్సరాలు.
ఘోరమైన అంధకారంలో పడినప్పుడే కదా జ్ఞానం అనే ప్రకాశాన్ని బాబా ఇస్తారు అని చెప్పి. కాబట్టి यह भी तुम जानते एक बाप है, बाप कहते मैं तुम्हारा बाप भी हूँ, साजन भी हूँ, నేను మీ తండ్రిని ఉన్నాను మరియు ప్రియుణ్ణి కూడా ఉన్నాను అంటున్నారు బాబా. కాబట్టి పరమాత్ముడు అంటే తండ్రి, టీచర్, గురువు, సద్గురువు కూడా ఉన్నారు. గురువులకే గురువు ఉన్నారు. గురువులకే గురువు నేనున్నాను, సుప్రీం టీచర్ నేనున్నాను, సర్వుల గురువులకు కూడా సద్గతి దాత ఒక్క బాబా మాత్రమే కదా. కాబట్టి ఇవన్నీ బచ్చే మే సర్వకి సద్గతి కర్తా హూ, గతి కే పాత్ సద్గతి హోతీ హై. బాబా అంటారు నేను సర్వుల సద్గతి చేస్తాను, గతి తర్వాత సద్గతి లభిస్తుంది. హరేక్ ఆత్మకు వాపిస్ జానా హై, ఆత్మ హీ సతో ప్రధాన్ సతో రజో తమో బంతి హై. ప్రతి ఒక్కరూ వాపస్ వెళ్ళాలి. ఆత్మనే సతో ప్రధానము అవుతుంది, సతో రజో తమోల్లో తిరుగుతుంది, మళ్ళీ సతో ప్రధానంగా కూడా అవ్వాలి. కోయి కోయి కా బహుత్ థోడా పార్ట్ హై, ఆయి ఔర్ గయి. కొందరి ఆత్మల పాత్ర పరంధామం నుండి వస్తారు, మళ్ళీ ఒకటో జన్మ రెండో జన్మలో తీసుకుంటారు, వెళ్ళిపోతారు, వినాశనం అయిపోతుంది, వెళ్ళిపోతారు. బాబా అంటున్నారు ఇంకా వాళ్ళకి ఏమున్నది, చాలా సుఖం అనుభవించారు అనడానికి లేదు, చాలా దుఃఖం అనుభవించారు అనడానికి లేదు. ఊరికే జనాభా పెరగడానికి అన్నట్టుగా పెరుగుతారు. దోమలు ఉంటాయి కదా అంటున్నారు బాబా, దోమల మాదిరిగా జన్మలు వాళ్ళవి అంటున్నారు. ऐसे तो बाप से वर्षा नहीं लेते, तो बाप से वर्षा लिया जाता है పవిత్రత సుఖ శాంతి కా. మరి బాబా నుండి వారసత్వం మీరు తీసుకుంటున్నారు, పవిత్రత, సుఖము, శాంతి. బాబా ఆత్మలకే అర్థం చేయిస్తున్నారు. బాబా ఉన్నదే నిరాకారుడు. ఇస్ ముఖ సే ఆకర్ సమझाते, వీరి ముఖం ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఫస్ట్ ద్వాపరయుగంలో భక్తి మొదలుపెట్టినప్పుడు శివాలయాలు కూడా ఎంత ఉన్నతంగా కట్టారు. తీర్థ స్థానాలు, మేళాలు ఇవన్నీ కూడా వెళ్తూ వచ్చారు కదా. ఇప్పుడు ऊपर में कोई ज्ञानामृत पीने का रखा है क्या, कितना खर्चा करते हैं गवर्नमेंट को भी उनके लिए कितने प्रबंध आदि रखने पड़ते हैं. ఎంత దూరంగా ఎత్తైన ప్రదేశాల్లో ఇలా ఉంటాయి కొన్ని తీర్థస్థానాలు. బాబా అంటున్నారు భక్తి చేసినప్పుడు కూడా చూడండి ఎక్కడో దూరంగా పెట్టారు, అక్కడ ఏమైనా అమృతం పెట్టారా వీళ్ళందరూ వెళ్ళి తాగడానికి. మళ్ళీ ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, భక్తులందరికీ ఏర్పాట్లు చేయడంలో మళ్ళీ గవర్నమెంట్ కూడా బోల్డ్ ఖర్చు పెడుతూ ఉంటుంది, ఎంతో కష్టపడుతూ ఉంటారు అందరూ కూడా. यहाँ तीर्थ पर छोटे बच्चों को कैसे ले जाएंगे, बच्चों आदि को कोई को संभालने के लिए दे जाते हैं, साथ में नहीं ले जाते. 2-3 माह से यात्रा करते हैं, यहाँ तुम आते हो, तुमको बैठकर सुनना है, पढ़ना है. చిన్నపిల్లల్ని కూడా మళ్ళీ పసిపిల్లల్ని కూడా తీసుకెళ్ళరు యాత్రలకు వెళ్ళేవాళ్ళు. ఎవరైనా సంభావన చేసేవాళ్ళు ఉంటేనే 2 నెలలు 3 నెలలు యాత్రలకు వెళ్ళి వస్తారు. అలాగే తనతో పాటు కూడా తీసుకెళ్లరు మరి చిన్నపిల్లల్ని. అలాగే బాబా అంటున్నారు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మధుబన్కి వచ్చారు, మీరు ఇక్కడ కూర్చొని చదువుకోవాలి, వినాలి, జ్ఞానం వినాలి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పసిపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి వినడం కుదురుతుందా, వాళ్ళు అర్థం చేసుకోలేరు అంటున్నారు బాబా. చిన్నపిల్లలు వినరు కదా. తుమ్ ఆయే హీ హో యోగ ఔర్ జ్ఞాన సీఖనే. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, జ్ఞాన యోగాలు నేర్చుకోవటానికి. బాబా జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఏమీ కొంచెం కూడా శబ్దం చేయకూడదు. నహితో అటెన్షన్ జాతా హైనా. ఎవరైనా శబ్దం చేశారనుకోండి అందరూ వాళ్ళ వైపు చూస్తారు, అందరు అటెన్షన్ వాళ్ళ వైపు వెళ్ళిపోయింది అనమాట. శాంతి సే బయటకర్ అటెన్షన్ దేకర్ సున్నా హై తో యోగ మే బహుత్ సహజ్ హై. కానీ ఇక్కడ చేయాల్సింది బాబా మీద అటెన్షన్ ఉంచుకోవాలి. అదే ఒకవేళ ఎవరైనా అందరి అటెన్షన్ వాళ్ళ వైపు తిప్పుకున్నారనుకోండి భగవంతుడితో బుద్ధియోగం తెంచేస్తారు కదా. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు అంటున్నారు బాబా. అలాగే పని చేసేటప్పుడు కూడా బుద్ధియోగము బాబాతోనే ఉంచుకోవాలి, ఎందుకంటే సంపాదన ఇక్కడే ఉంది. तुम जानते हो हम ఎవర్ హెల్దీ బనేంగే అప్నే సాత్ బాతే కర్నీ హోతీ హై. ఆత్మ ఎవరు హెల్దీగా అవుతుంది, మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. జ్ఞానం యొక్క విషయాలు లోపల మీకు మీరే మాట్లాడుకోవాలి. చేతులతో పనులు చేస్తూ ఉండాలి, జ్ఞాపకం బాబాని చేయాలి. అప్పుడే మీ కళ్యాణము జరుగుతుంది. మీరు జ్ఞాపకంలో ఉంటే ఇంకా మంచిగా అన్నీ అవుతాయి అన్నమాట. విశ్వ పాత్షాహి లభిస్తుంది. మీరు ఇక్కడకు వచ్చేదే లక్ష్మీనారాయణలుగా అవ్వడం కోసం పురుషార్థం చేస్తున్నారు, సూర్యవంశీగా అవ్వటానికి. మమ్మ బాబా మరి సమయం బ్రహ్మ సరస్వతి, నెక్స్ట్ లక్ష్మీనారాయణలు వీళ్ళే ఉన్నారు. భవిష్యత్తులో ఏమవుతారు,
వేరే వాళ్ళ గురించి అట్లా తెలుస్తుందా, వీళ్ళే రేపొద్దున ఫలానా అవుతారు అని ఎవరికీ తెలియదు. అమ్మ బాబా గురించే తెలుస్తుంది. బాబా అంటున్నారు చూడండి, కొంచెం స్వాతంత్రం వచ్చినప్పుడు చాలామంది పోరాడతారు. దాని ప్రారంధం కూడా మళ్ళీ మంచి మంచి పదవులు వాళ్ళు పొందుతారు. కానీ వాళ్ళు ఏ పదవి పొందారు, ఎంత స్వాతంత్రం కోసం వీళ్ళు పోరాడారు, ఏ పదవి పొందారు అని తెలుస్తుందా? తెలియదు కదా అంటున్నారు బాబా. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారనుకోండి, శరీరం వదిలారనుకోండి, నెక్స్ట్ జన్మలో వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఎలా ప్రారంధం పొందారో ఎవరికి తెలియదు. ఒక బ్రహ్మ సరస్వతి అంటే మమ్మ బాబాకు మాత్రమే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు వీరు ఏ పురుషార్థం చేస్తున్నారు, ఏ ప్రారంధం పొందుతున్నారు అని. यहाँ अच्छे कुल में जन्म लेंगे, अभी तुमको पूरा पता पड़ता है. अभी इनका नाम है ఆదిదేవ్ బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి. బాబా అంటున్నారు ఇక్కడ అన్ని విషయాలు మీకు అర్థమవుతున్నాయి. వీరు ఆదిదేవ్ బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి. వీరు స్వర్గానికి వీరే పురుషార్థంతోనే కదా, తమ పురుషార్థంతో స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు. వీళ్ళిద్దరే కాదు పిల్లలు, మరి వీరి పిల్లలందరూ కూడా అవుతారు కదా, స్వర్గానికి యజమానులే అంటారు కదా. ఇదైతే పక్కానే కదా. సూక్ష్మవతనంలో పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే బాబా సాక్షాత్కారంలో తీసుకెళ్ళినప్పుడు చూసి వచ్చేవాళ్ళు అనమాట. దేవిల యొక్క మందిరాల్లో కూడా ఎన్నో మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నదైతే జగదంబ ఒకరే ఉన్నారు. उनकी फीचर्स भी एक ही होने चाहिए. तो मम्मा को भी तुम देखते हो, तुम बच्चों को तो फीचर्स है, फिर नाम रख दिया है कन्याकुमारी, अदर कुमारी. तुम जानते हम ही बनते हैं, हम सब ब्रह्मा कुमार कुमारी है. బాబా అంటున్నారు జగదంబ మందిరం ఉంటుంది, లెక్కైతే శక్తి స్వరూపంగా తయారు చేసింది ఉన్నదైతే ఒక మమ్మనే కదా. అన్ని గుళ్ళల్లో ఒకే స్వరూపం ఉండాలి కదా, కానీ అది వాళ్ళకి తెలియదు, అలా చూపించరు. ఉన్నది ఒక్క మమ్మని. మీరు ఇంకా అనేక మంది పిల్లలు ఉన్నారు, కన్యాకుమారి, అదర్ కుమారి, అలా ఇలాగా. ఎవరైతే కన్యలుగా ఉన్నప్పుడే బాబా జ్ఞానంలో వస్తారో, బ్రహ్మకుమారిగా అవుతారో వారు కన్యాకుమారి మందిరం. మాంటాబులో ఉంటుంది కదా అదర్ కుమారి మందిరం, కుమారి కన్యా మందిరము అని ఉంటాయి అన్నమాట. ఎవరైతే జ్ఞానంలోకి వచ్చాక పవిత్రంగా ఉంటారో బ్రహ్మకుమారి అవుతారో, అదర్ కుమారి మందిరం వారికి నిర్మించబడింది. ఉన్నదైతే అందరూ బ్రహ్మకుమార్ కుమారిలు. అలాగే యుగల్స్ కూడా జంటగా ఉన్నవాళ్ళు కూడా బ్రహ్మకుమార్ కుమారిగా అవుతారు. ఒక్క తండ్రికి దత్తత వచ్చారు కాబట్టి మీ యొక్క యాద్గారి ఇది. బాబా అంటారు ఇప్పుడు మీరు జ్ఞానం వింటున్నారు, అసలైన అర్ధసహితంగా దిల్వాడా మందిరం ఇక్కడ ఉంది. అలాగే మీరు ఇతరులకు కూడా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు పరమాత్ముడు స్థాపన చేయిస్తున్నారు రాజయోగంతో. శ్రీమతం పైన భారతదేశాన్ని పరమాత్ముడు స్వర్గంగా మారుస్తున్నారు అని. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा కోసం ఫస్ట్ పాయింట్ జ్ఞాన్ और योग पर पूरा पूरा अटेंशन देना है. జ్ఞానం పైన యోగం పైన పూర్తి అటెన్షన్ అనేది ఇవ్వాలి. జ్ఞానం వినేటప్పుడు చాలా శాంతిగా ఏకాగ్రచిత్తంగా వినాలి. కర్మ చేసేటప్పుడు యోగం చేస్తూ కర్మ చేయాలి. సెకండ్ పాయింట్, బాప్నే జో ఘర్ కా రాస్తా బతాయా హై వహ సబ్కో బతానా హై. బాబా ఇంటి యొక్క దారిని చూపించారు, ఈ దారి అందరికీ చెప్పాలి. స్వదర్శన చక్రధారిగా అవడంతో పాటు జ్ఞానం యొక్క శంఖధ్వని చేయాలి. స్వదర్శన చక్రము తిప్పాలి, శంఖధ్వని కూడా చేయాలి. అంటే అందరికీ జ్ఞానం వినిపించాలి. అంటే శంఖం ఊదమని కాదు కదా, वरदान. महान और मेहमान इन दो स्मृतियों द्वारा सर्व आकर्षणों से मुक्त बनने वाले उपराम व साक्षी भाव. మహానంగా అతిథిగా ఈ రెండు స్మృతుల ద్వారా సర్వ ఆకర్షణలతో ముక్తులుగా అయ్యి ఉపరామంగా సాక్షిగా కండి. ఉపరామ స్థితి, సాక్షి స్థితి తయారు చేసుకోవాలంటే రెండు విషయాల మీద అటెన్షన్ ఉండాలి. ఒకటి, నేను మహాన్ ఆత్మను. రెండోది, నేను ఆత్మను ఈ పాత సృష్టిలో, పాత శరీరంలో ఒక అతిథిని. ఫస్ట్ ఏంటి, నేను మహాన్ ఆత్మను. రెండోది ఏంటిది, ఈ పాత సృష్టిలో, పాత శరీరంలో నేను అతిథిని. ఈ రెండు గుర్తున్నాయి అనుకోండి, మీరు అతిథి అని గుర్తున్నప్పుడు మీకు ఆకర్షణ ఉండదు. అలాగే అన్ని బలహీనతల్ని కూడా జయించగలరు. మహానాత్మలో అనుకున్నప్పుడు బలహీనతలు రావు. అతిథిని అనుకున్నప్పుడు ఆకర్షణలు సమాప్తమైపోతాయి. महान बनने से साधारण कर्म संकल्प संस्कारों के वश चलते वह परिवर्तन हो जाएंगे. నేను ఒక మహాన్ ఆత్మను అనుకున్నప్పుడు
మామూలు సాధారణమైన సంకల్పాలు, పాత సంస్కారాలు, లేకపోతే సాధారణమైన కర్మలకు వశమైపోవడము, పాత సంస్కారాలకు వశమైపోవడము, ఇవన్నీ మారిపోతాయి. మహాన్ ఔర్ మెహమాన్, మహానాత్మను అతిథిని అని భావించి నడిస్తే మహిమాయోగ్యంగా అవుతారు అంటున్నారు బాబా. स्लोगन, सर्व की शुभ भावना और सहयोग की बूंद से बड़ा कार्य भी सहज हो जाता है. సర్వుల శుభ భావన, సహయోగం యొక్క ఒక్కొక్క బొట్టుతో పెద్ద కార్యం కూడా సహజంగా అవుతుంది. అవ్యక్త విషారి జ్వాలా స్వరూప్ స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి. పవర్ఫుల్ మనస్సు యొక్క గుర్తు సెకండ్లో ఎక్కడ కావాలంటే అక్కడికి చేరుకోవాలి. మనస్సు ఎప్పుడైతే మనస్సుకు ఎగరడం వస్తుందో, ప్రాక్టీస్ అవుతుందో, సెకండ్లో ఎక్కడ కావాలంటే అక్కడికి చేరుకోవాలి. ఇప్పుడిప్పుడే సాకారవతనము, ఇప్పుడిప్పుడే పరంధామము, సెకండ్ యొక్క వేగంతో చేరుకోవాలి. ఈ అభ్యాసం పెంచుకోవాలి, అప్పుడు జ్ఞాపకం శక్తిశాలిగా అవుతుంది అంటున్నారు. అచ్చా, స్వమానము ఉపరామంగా సాక్షిగా ఉండే ఆత్మను, ఉపరామంగా సాక్షిగా ఉండే ఆత్మను. అటెండెన్స్ ఫోన్లో వినేవారు బీకే పైడిమర్రి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే సునీత అక్కయ్య, బీకే రమాదేవి అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య. అలాగే వాట్సాప్లో వినేవారు బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే సత్యవతి అక్కయ్య, బీకే చెంచి అన్నయ్య, బీకే దేవి అక్కయ్య, బీకే శాంత అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే లక్ష్మి అక్కయ్య. అలాగే యూట్యూబ్లో వినే వంశాంతి అని రాసిన వారు బీకే లీలావతి అక్కయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే ఆంజనేయులు అన్నయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే బల్లా రమాదేవి అక్కయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే శేషగిరి అన్నయ్య, బీకే రాజు అన్నయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే కేదార్శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే రాణి అక్కయ్య. ధ్యానంలో అటెన్షన్ అనేది ఉండాలి. మీరు భాగం పట్ల అటెన్షన్ ఉండాలి. మీరు వినేది శాంతంగా వినాలి అని అంటున్నారు బాబా. ఏకాగ్ర చిత్తంతో మురళి వినాలి. ఈ శరీరంలో వచ్చి కర్మ చేయాలి. మళ్ళీ నేను ఆత్మను ఎదుగు వెళ్ళాలి. మళ్ళీ ఆత్మను ఆత్మను జ్ఞాపకం చేసుకోవాలి. బాబాని మరి సజీవంగానేమో దుఃఖం ఉండదు, అక్కడ అంతా సంతోషమే సంతోషం. ఇక్కడైతే దుఃఖమే ఉంటది. ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నాయి, ఇక్కడ సత్యగం లాంటి సుఖం లాగా ఉండదు. అమృత వేర్మం చేసేవా ముఖర్ని వినాశం చేసుకుని దైవీ గుణాలు 4 ధామాల యాత్ర చేశాను. ఓకే, 4 పాయింట్లు చేశారు. కర్మయోగం అది పగల మాత్రం నేను నడినాను, నేను ఆత్మను, నేను పని చేసుకుంటా, నేను ఆత్మను. అభ్యాసంలో కర్మయోగం. ఓకే, అంటే మీరు పాత విషయాలన్నీ మర్చిపోండి అమ్మయ్య మైండ్ అలాగే పరమాత్మ వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఏం లేదు కదా, మీరైతే 80 నెలలు తీసుకుంటారని చెప్తాను. 100 సార్లు చదువు చెప్పడం, పావుగంట సకాశం, గంటకి యోగాభ్యాసం, ఆత్మహత్య కర్మలా సేవ. 7 పాయింట్లు చేశారు. ఓకే.